చేరుతాము, ఖచ్చితంగా అమలు పరిచి తీరుస్తాము. సంపదను సృష్టించే ఆలోచనలు నా దగ్గర చాలా ఉన్నాయి. సంపదను ఆంధ్ర రాష్ట్రానికి, రాష్ట్ర ఖజానాకు సంపద ఎలా సృష్టించాలో నా బుర్ర నిండా బొచ్చడన్ని ఆలోచనలు ఉన్నాయి. నాకు అనుభవం ఉంది. నేను నా ఆర్థిక నిపుణుని వారు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ఆ హామీలన్నీ గోవిందా. ఉచిత ఇసుక గోవిందా, తల్లి వందనం గోవిందా, ఖరీఫ్ సీజన్ మొదలైంది, రైతులకు ఇస్తానన్న రైతుల సాయం గోవిందా, బిడ్డలకు ఇచ్చే స్కూల్ కిట్లకు సంబంధించి ఈ రోజు వరకు ఇంకా స్కూళ్ళలోకి అందలేదు, అవి గోవిందా. కానీ ఒకటి మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఇచ్చిన మాట ప్రకారం అమలు పరుస్తున్నారు. దాని పేరే రెడ్ బుక్. ప్రజల సంక్షేమానికి, అభివృద్ధికి ఇచ్చిన హామీలేమో పోయినాయి, బంగాళాఖాతంలో కలిసిపోయినాయి. కానీ వారి కుమారుడు కనుక అమలు పరుస్తున్న ఏకైక ఖచ్చితమైన పథకం, ఈ ఆంధ్ర రాష్ట్రానికి దక్కిన బహుమతి ఏంది అని అంటే రెడ్ బుక్ రాజ్యాంగం. అది అమలు పరచడానికే వారు తెలుగుదేశం పార్టీ వారు, జనసేన పార్టీ వారు, బీజేపీ వారు అధికారంలోకి వచ్చారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటో తెలుసా మిత్రులారా? పక్కవాడిని కొట్టడం, పక్కవాడిని దౌర్జన్యంగా బజార్కి ఇడ్చడం, ఒక ఆర్మీ జవాన్ లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తుల యొక్క ఇళ్లను అన్యాయంగా కూల్చివేయటం, ఒక రాష్ట్ర పార్టీకి సంబంధించిన కేంద్ర కార్యాలయాన్ని తెల్లవారుజామున రాజ్యాంగానికి వ్యతిరేకంగా, కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా కూల్చివేయటం, ఓ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క రక్షణని అవహేళనగా మాట్లాడటం, వారి ఇంటి చుట్టూరా అల్లరి మోకలను పంపించి అల్లరి చేయించటం, ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వ హననం చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వారి చెల్లెల్ని ఉసిగొల్పటం, ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని సింగిల్గా ఎదుర్కోవటానికి వారి శక్తి సరిపోక ఇలాంటి అడ్డదారులను వారు తొక్కుతూ ఈ రోజున రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున ఎలా దాడులు చేయగలుగుతారు అనంటే, ఉదాహరణకు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మోహిత్ రెడ్డి గారు స్ట్రాంగ్ రూమ్ దగ్గర జరిగిన గొడవలో పూర్తిగా అన్యాయంగా ఇరికిచ్చేశారు మోహిత్ రెడ్డి గారు. 37వ అభ్యర్థిగా ఉన్న ఆయన్ను బెంగళూరు ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అవమానకరంగా పక్క రాష్ట్ర పోలీసుల ముందు మన నాయకులను అవమానపరుస్తూ ఓ పెద్ద డ్రామా క్రియేట్ చేసి ఏదో నేరం ఘోరం చేసినట్లుగా ఆయన పట్టుకొచ్చి అవమానపరిచారు. కొత్తగా రాజకీయాల్లోకి వచ్చినవాడు, తొలిసారిగా పోటీ చేసినవాడు, ఎంతో ఉన్నతమైన చదువులను విదేశాల్లో చదువుకున్నవాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు లాంటి ఒక సామాజిక సేవకుడి యొక్క కుమారుడు, అలాంటి అతన్ని అంత భయభ్రాంతులు చేయాలని ప్రయత్నం చేస్తారా? ఇలా భయపెట్టడం మీ వల్ల అవుతుందా? అలా జరుగుతుందా? నోటీసులు ఇవ్వడానికి బెంగళూరు వెళ్ళారట. ఎంత విచిత్రంగా అంటే, కేవలం ఒక పక్క చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అంటే ఈ పార్టీలో ప్రముఖంగా ప్రజలతో మద్దతుతో, ప్రజల యొక్క అభినందనలతో, ప్రజల యొక్క సహకారంతో 6 సార్లు 7 సార్లు శాసనసభకు, పార్లమెంటుకు ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులను ఈ విధంగా అవహేళన చేస్తారా? ఇందుకేనా మీకు ఇచ్చింది అధికారం? ఇదేనా మీ రెడ్ బుక్ రాజ్యాంగం? ఆస్తులు ధ్వంసం చేయమని ఇచ్చిందా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం? అన్యాయంగా కేసులు పెట్టి ఇరికించమని చెప్పిందా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం? ఇందుకేనా రాజ్యాధికారాన్ని మీరు కోరుకుంది? కక్షలు, కార్పణ్యాలు, దౌర్జన్యాలు, కఠినమైన వైఖరి, దొంగ కేసులు, రౌడీయిజం, గూండాయిజం, విచక్షణారహితంగా కత్తులతో నరికి చంపటం ఆంధ్ర రాష్ట్రం శోకిస్తుందని చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రం ఈ రోజున ఎందుకు ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చామని ఈ హత్యలు, మానభంగాలు, దోపిడీలు, దౌర్జన్యాలు చూసి బాధపడుతుంది. మీరు చేస్తున్న రాజకీయ దాడి, భౌతిక దాడులు, రాజ్యాంగాన్ని మీ చేతిలోకి తీసుకొని మీరు చేస్తున్న ప్రతి విచక్షణారహితమైన ప్రతి చర్యని
ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకునే ఉంటారు. ఇది ఈరోజు మీరేది వచ్చిన 50 రోజులకే మీరు ఇంత విధ్వంసకాండని మీరు ధ్వంస రచన చేశారు కదా ఆంధ్ర రాష్ట్రంలో. ఇది చరిత్రలో మిగిలిపోయింది అంటున్నాం. ఓ పక్కనేమో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని కోల్చడం కోసం దుర్వినియోగపరుస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ, ఇంకో పక్క మీరు అధికారంలోకి వచ్చిన కారణమైన సూపర్ 6 అనే హామీలనేమో ధ్వంసం చేయటం, దాన్ని ఏమో అమలుపరచకపోవటం, అన్ని ధ్వంసాలే. ఒక్క మాట మీద కూడా నిలబడిన దాఖలాలు లేవు. నేను అడుగుతాను, వైఎస్ఆర్ అంటే మనకి కొన్ని సంస్కరణలు గుర్తొస్తాయి, ఒక స్వర్ణ యుగం గుర్తొస్తుంది, ఒక సంక్షేమ సారథి గుర్తొస్తాడు, ఒక పార్టీలకు అతీతమైన పరిపాలన ఎలా చేయొచ్చో వైఎస్ఆర్ గారు చేసి చూపించాడు. మహానుభావులు చనిపోయి దేవుడయ్యాడు. వైఎస్ జగన్మోహన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అంటే సంక్షేమం గుర్తొస్తుంది, సామాజిక న్యాయం గుర్తొస్తుంది, కటిక పేదవాడికి కూడా రాజ్యాంగపరమైన హక్కులు వస్తాయని గుర్తొస్తుంది, ప్రతి గ్రామ స్వరాజ్యం గుర్తొస్తుంది, గ్రామాల్లో జరిగిన అభివృద్ధి మన కళ్ళ ముందే కనపడుతుంది. సచివాలయం కావచ్చు, ఆర్బీకే సెంటర్ కావచ్చు, బల్క్ మిల్క్ సెంటర్ కావచ్చు, డిజిటల్ లైబ్రరీ కావచ్చు, అలాంటి కన్స్ట్రక్షన్స్ ఎన్నో చేశారు ఆయన. ఏ ఒక్క రోజు కూడా అధికార దుర్వినియోగం జరగలేదు. అనేక పథకాలు జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పంలోనే కొన్ని పథకాలు మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి చిన్న పిల్లవాడిని అడిగినా నాకు అమ్మఒడి వచ్చింది, లేకపోతే నాకు గోరుముద్ద వచ్చింది, లేకపోతే మా నాన్నకి రైతు భరోసా వచ్చింది, మా అమ్మకి చేయూత వచ్చింది, మా అక్కకి ఫీజు రింబర్స్మెంట్ వచ్చిందని చెప్పుకుంటాడు. మరి నారా చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పంలోనే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏమి గుర్తొస్తున్నాయని మేము ప్రశ్నిస్తున్నాం. ఏమి గుర్తొస్తాయి అని చెప్పమంటారా మిత్రులారా? ఎన్నికల హామీలు దొంగగా ఫేక్ హామీలు ఎలా ఇవ్వచ్చు, అబద్ధాలు చెప్పి అధికారంలోకి ఎలా రావచ్చు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలన్నిటినీ నేను అమలుపరచలేను ఎందుకంటే ఆర్థికంగా దివాళా తీసింది రాష్ట్రం అని చెప్పి తప్పించుకోవచ్చని ఈ రోజున గుర్తు చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని మాత్రం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు చేస్తున్న ప్రతి హింసకు మీరే జవాబుదారీ, మీరు చేస్తున్న ప్రతి రాజకీయ దుర్వినియోగానికి, రాజకీయ కక్ష సాధింపు వ్యవహార శైలికి మీరే జవాబుదారీ. మీరు అసెంబ్లీ సాక్షిగా మంచి మాటలు చెబుతున్నారు, నేను విన్నాం. ఎవరు కూడా దుడుకు చర్యలు చేయొద్దు, ఎవరు మీ పరిధిలో మీ నియోజకవర్గాల పరిధిలో ఎక్కడ కూడా దాడులు చేయొద్దు అని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు నిన్న సెషన్లో కూడా మాట్లాడారు. ఆనందపడ్డాం. ఓ బాబు గారు చెప్పారు కాబట్టి అందరూ అలాగే చేస్తారు. వారు అక్కడ చెప్పిన రోజే విశాఖపట్నంలోనో విజయనగరంలోనో ఒక ఆర్మీ జవాన్కి సంబంధించిన భవనం కూల్చివేయబడింది. పోయిన సెషన్లో ఆయన మాట్లాడిన ఉదయం 10 గంటలకు వారు మాట్లాడారు అసెంబ్లీలో, తెల్లవారుజామున 5 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం కూల్చివేయబడింది. అంటే అసెంబ్లీ సాక్ష్యంగా వారు మాట్లాడుతున్న మాటలకు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి చర్యలకు పొంతన లేదని, అంటే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి